వస్తుందా? మైకులు పనిచేస్తున్నాయా? సాయి లక్ష్మి దుర్గాప్రసాద్ అమలాపురం నుంచి వచ్చారు. పెళ్ళయి 3 సంవత్సరాలు అయింది. వీళ్ళకి పిల్లలు పుట్టలేదు. మరి ఏమిటి సమస్య అని చాలా చోట్ల డాక్టర్ల దగ్గర తిరిగారు కానీ ఫలితం లేదు. వారికి ఏంటంటే తీరా చూస్తే వాళ్ళకి ట్యూబుల్ 2 బ్లాక్ అని చెప్పారు, ఫైబ్రాయిడ్ అని చెప్పారు, ఎండోమెట్రియోటిక్ సిస్ట్ ఉందన్నారు, నెబోతిన్ సిస్టులు ఉన్నాయి అన్నారు. పిల్లలు పుట్టలేదు. మరి మన దగ్గరికి వచ్చిన తర్వాత ఎన్నాళ్ళకి పిల్లలు పుట్టారండి? నెల. ప్రెగ్నెన్సీ కన్ఫామ్. 1 మంత్లో ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆపరేషన్ లేదు, ఐవీఎఫ్ లేదు. ట్యూబుల్ బ్లాక్ ఉంటే ఎక్కడన్నా ప్రెగ్నెన్సీ వస్తుందా న్యాచురల్గా? ఏ డాక్టర్ అన్నా చెప్పడం విన్నారా? ఇక్కడ తెప్పిస్తాం. కొన్ని వేల మందికి వచ్చింది. అలాగే మీకు ఎండోమెట్రియల్ సిస్టు, ఫైబ్రాయిడ్లు, నెబోతియన్ సిస్టులు ఉంటే ఆపరేషన్ 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 అంటూ ఉంటారు. డాక్టర్లు ఆపరేషన్ చేసే వరకు వాళ్ళు నిద్రపోరు, మిమ్మల్ని నిద్రపోనివ్వరు. మరి ఇక్కడ మనం ఆపరేషన్ అనే పదం ఏమన్నా పలికామా? కనీసం పదం కూడా పలకలేదు. ఐవీఎఫ్ అనే మాట అన్నామా? ఐవీఎఫ్ అనే పాట కూడా మనం పాటలేదు. ఎలా వచ్చింది మరి? ట్యూబులు బ్లాక్ ఉన్న 2 ట్యూబులు బ్లాక్, 2 ట్యూబులు బ్లాకు, నెబోతియన్ సిస్టు, ఎండోమెట్రియోటిక్ సిస్టు, ఫైబ్రాయిడ్. లాప్రోస్కోపీ సర్జరీ చేయించారు ఇంతకుముందు వాళ్ళు, రాలాప్పుడు. మరి ఇప్పుడు సర్జరీ లేదు, ఆపరేషన్ లేదు, ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. ఎలా అనేది ఆయన మాటల ద్వారా విందాం. మరి ఎలా తెచ్చుకున్నాడు ఆయన విందాం. మరి ఎంతోమంది ఉంటారు ఇలాగే బాధపడేవాళ్ళు, వాళ్ళకు కూడా ఇది మోటివేషనల్గా ఉంటుంది. ప్రెగ్నెన్సీ అయితే కన్ఫామ్ అయిందా లేదా అని చెప్పి వాళ్ళే ఆశ్చర్యపోతూ, సార్ మాకు యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది సార్, ఇది నమ్మొచ్చా, నిజంగానే ప్రెగ్నెన్సీయా కాదా అని చెప్పి వాళ్ళు నాకు కాల్ చేశారు టెలికాలర్స్ ద్వారా. మేమేం చెప్పాం? ప్రెగ్నెన్సీ పాజిటివ్ నాన్న అని చెప్పాం. అది ప్రెగ్నెన్సీ పాజిటివ్. ఎందుకనంటే సీరం బీటా ఈసీజీ టెస్ట్ చేయించుకోమంటే 4662 వచ్చింది. 5 దాటితే ప్రెగ్నెన్సీ. సరే, వచ్చిన ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చిందా, ట్యూబుల్లో వచ్చిందా తెలుసుకోవడానికి స్కానింగ్ కూడా అక్కడే తీయమన్నాము. స్కానింగ్ కూడా తీయించారు. చూడండి స్కానింగ్ అక్కడే వాళ్ళ ఊరిలోనే తీయించుకోమన్నాం. వాళ్ళకి తెలిసిన చోట ఎవరైతే మంచి డాక్టర్ గారు ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి తీయించుకోమన్నాం. అక్కడికి వెళ్ళి స్కానింగ్ తీయించుకున్నారు. తీయించుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చింది. ఎక్కడ? ట్యూబుల్లో కాదు, వచ్చింది ట్యూబుల్లో కూడా కాదు. ఎక్కడొచ్చింది? గర్భసంచిలో వచ్చిందని ఇచ్చారు. 5 వారాలు. చాలామంది ట్యూబుల్ 2 బ్లాక్ అని అంటే ఐవీఎఫ్లు చేయించుకుంటారు 2 లక్షలు పెట్టి 3 లక్షలు పెట్టి. ఇంత చేసేది ట్యూబుల్లో వస్తాయి. ట్యూబ్ తీసి మళ్ళీ పక్కన పారేస్తారు డస్ట్బిన్లో, ఇంకో 30,000. ఇక్కడ గర్భసంచిలో వచ్చింది. అది పైగా మీరు గమనిస్తే ఈ స్కానింగ్లో అన్ని ఫైబ్రాయిడ్, వాళ్ళ ఫైబ్రాయిడ్ అన్న ఫైబ్రాయిడ్ అక్కడే ఉంది, నెబోతియన్ సిస్ట్ అన్నది అక్కడే ఉంది, అలాగే ఎండోమెట్రిక్ సిస్ట్ అనేది అక్కడే ఉంది. ఎన్ని సిస్టులు ఉన్నా, ఎన్ని గెడ్డలున్నా బిడ్డని తెచ్చుకోవచ్చు మనం, ఆపరేషన్లు అక్కర్లేదు అని కూడా నేను ఆ రోజు చెప్పా. గట్టిగా వీళ్ళు ఎప్పుడు వచ్చింది? నవంబర్ 11 వచ్చారు ఈయన. నవంబర్ 11. భర్త వయసు 35, భార్య వయసు 35. 35 ఇయర్స్ దాటిపోయింది. పిల్లలు పుట్టరు, అండాలు లేవు. మరి ట్యూబులు బ్లాక్ అయిపోయినాయి, సిస్టులు వచ్చేసినాయి, గెడ్లు వచ్చేసినాయి అని చెప్పారు. కానీ వాళ్ళు దేవుణ్ణి నమ్మి యూట్యూబ్లో మన వీడియో చూసి ఇక్కడికి వచ్చారు. వచ్చి మన మాట ప్రకారం మనం ఇచ్చిన మరి ఆ రోజు చెప్పిన కౌన్సిలింగ్ ప్రకారం ధైర్యం తెచ్చుకొని మన టెస్టులు చేయించుకుని మందులు వాడుకుని చివరికి ఈరోజు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. ఆయనకి ఇంకా నమ్మశక్యంగా లేదు. ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ఆయన ఆవిడ నమ్మే పరిస్థితులు లేరు. అదే అన్నా నేను, మన దగ్గరికి వచ్చే వరకు మనల్ని నమ్మరు. ప్రెగ్నెన్సీ ట్యూబుల్ బ్లాక్ అయితే ఎలా వస్తుంది? అది న్యాచురల్గా ఐవీఎఫ్ లేకుండా నమ్మరు. అలాగే ఇలా ఫైబ్రాయిడ్లు ఉంటే ఆపరేషన్ చేయకుండా ఎట్లా ప్రెగ్నెన్సీ వస్తుంది? అది నమ్మరు. ఎండోమెట్రియల్ సిస్టు, ఎడినోమయోసిస్, మరి ఎండోమెట్రియోసిస్ ఇలా బోల్డ్ చెప్తూ ఉంటారు బయట. అవి ఉన్నప్పుడు కూడా ఐవీఎఫ్ చేసినా నో గ్యారంటీ అంటున్నారు. మరి అలాంటిది న్యాచురల్గా ఎలా ప్రెగ్నెన్సీ వస్తుంది? నమ్మరు. మరి ఇక్కడికి వచ్చే వరకు కూడా నమ్మరు. ఇక్కడికి వచ్చి ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా నమ్మరు. అది కదా షాక్లోనే ఉన్నారు ఇంకా. షాక్. మరి చూడండి, డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా, మ్యాజిక్ చేస్తుంది. అదే నేను చెప్పింది, మ్యాజిక్కే ఇది. అందుకే దానికి ఏం పెట్టాం? మ్యాజిక్ ఫార్ములా. ఇంగ్లీష్ మందులే కానీ మ్యాజిక్ మందులు. మీ ఊర్లో ఉంటాయి, మీ మందుల షాపుల్లో ఉంటాయి, మీ డాక్టర్ గారు ఎవరి దగ్గర అయితే తిరిగారో వాళ్ళందరి మందుల షాపుల్లో ఉంటాయి. కానీ వాళ్ళు మీకు ఇవ్వాలి. అది
ఏ డోసులు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎన్ని రోజులు ఇవ్వాలి అన్నదే మ్యాజిక్. ఆ మ్యాజిక్కే ఇక్కడ జరిగింది. ఇప్పుడు ఫలితం వచ్చింది. చెప్పండి సార్, మీ అనుభూతి ఎలా ఉంది? సాయి లక్ష్మి గారి అనుభూతి ఎలా ఉంది? 2 గీతలు చూసుకోగానే ఆవిడ పరిస్థితి ఏంటి? అందరి పరిస్థితి షాకేనండి. ఆవిడ కూడా ఒక షాక్లో ఉంది. ఏమండి వెళ్ళాము అంటే మామూలుగా అయితే తనకి 23 డేస్కి డేట్ వస్తుంది. ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక అదే 11th వచ్చాం కదండి. 11th వచ్చాం. ఇక్కడ టెస్ట్లు అది 10 days పడుతుంది. మెడిసిన్ రిపోర్ట్స్ అవన్నీ రావడం. కరెక్ట్గా 23ని తనకి 3rd డే అండి. అవును, 23ని మెడిసిన్ స్టార్ట్ చేసాం. ఓకే. 3rd డే నెల వచ్చేసింది. ఇక 3వ రోజుకి అప్పటికి బిల్లలు కూడా అందినాయి. మంత్లు అదే రోజు వచ్చినాయి. కరెక్ట్గా నెల అయిపోయింది. ఇక సరే స్టార్ట్ చేసేద్దామని స్టార్ట్ చేస్తాం. మాకు నెలలతో కూడా సంబంధం లేదు, ఎప్పుడైనా వాడచ్చు. అమ్మాయికి నెల కూడా వచ్చేసింది బిల్లలు అందే టైంకి. వచ్చి తీసుకెళ్లారా, కొరియర్ పెట్టించుకున్నారా? కొరియర్ పెట్టించుకున్నారు. సో టెస్ట్లకు వచ్చారు, రిపోర్ట్లు చేయించేసుకుని రిపోర్ట్లు ప్లస్ మెడిసిన్ కొరియర్ పెట్టించుకున్నారు. ఓకే. ఆ 10 days పట్టేసింది. నవంబర్ 23కి స్టార్ట్ చేశారు. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు 23 నుంచి 23 నెల అయిందండి. అయిపోయింది. ఏంటి రాలేదని చెప్పేసి అని ఇంకో 2 days చూసి టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చేసింది. సో ఇక డిసెంబర్ 23కి వచ్చేటప్పటికి డేట్ రావాలి, రాలేదు. ఇది వాడి నెల అయిపోయింది, ఏమిటి డేట్ రాలేదు అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారు కదా, డేట్ రాకపోతే ఇదివరకు లాగా నాకు డేట్లు రావాలి అని చెప్పి అశ్రద్ధ చేయొద్దు. నా దగ్గరికి వచ్చి వెళ్ళిన మరుసటి రోజు నుంచి మీరు ఎనీ టైం ప్రెగ్నెంట్ కావచ్చు. నా మందులు తీసుకెళ్ళి బాక్స్ ఓపెన్ చేసే లోపల కూడా ప్రెగ్నెంట్ కావచ్చు అని నేను చెప్పాను. అదేంటండి, ప్రెగ్నెంట్ మందులు వాడకుండా కూడా అయిపోతారా? ఇక్కడికి వచ్చిన రోజే మేము టీకా వేస్తాం. తావీజు మహిమలాగా టీకా మహిమ కూడా స్టార్ట్ అవుద్ది. సో టీకాతోనే కొంతమంది ప్రెగ్నెంట్లు అవుతారు, కాబట్టి అశ్రద్ధ చేయొద్దు అని చెప్పాను నేను. అదే మాట మీద వాళ్ళు కూడా ఇక వారం చూసుకుని టెస్ట్ చేసుకున్నారు. టెస్ట్ చేసుకుంటే ఇమీడియట్గా పాజిటివ్ వచ్చి 25/12 ఈయన చేసిన స్కానింగు 25/12 బ్లడ్ టెస్టు, ఆ స్కానింగు, యూరిన్ టెస్టు వెంటనే మాకు ఫోన్ చేసి టెలికాలర్స్ ద్వారా సో ఈ టెస్టులు చేయించుకోవాలని మేము టెలికాలర్స్లో మీకు ఇన్ఫామ్ చేసాం. అంతే కదా, మీరు మా వాళ్ళకి కాల్ చేశారు, ఏ టెస్ట్ చేయాలి, ఏం స్కాన్ చేయాలనేది మేము ఫోన్ ద్వారా పెట్టేశాం. అది అక్కడ చేయించేసుకోమన్నాం భార్యని. భార్య రాకపోయినా పర్లేదు, భర్త వచ్చి ఆ మెడిసిన్ తీసుకెళ్ళమన్నాం. ఎందుకు మెడిసిన్ తీసుకెళ్ళాలి? మన మెడిసిన్ ప్రెగ్నెన్సీ వచ్చేసిందిగా, పని అయిపోయిందిగా. అంటే ఇంకా మన మెడిసిన్ ఇంకా వేరండి. ఇంకా చెప్పాలంటే మీరు ఇచ్చిన మందుల వల్ల 4 రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ఇంకా వేరే ఆప్షన్ చూసుకోవడం అన్నది అది అనవసరం. అంటే నేను మన ఫస్ట్లో మీకు కూర్చోబెట్టి చెప్పా కొన్నిటి గురించి. ఇన్నాళ్ళు మీకు ప్రెగ్నెన్సీ రాకోకుండా ఆపింది ఎవరు? మళ్ళీ మీ ప్రెగ్నెన్సీని పోగొట్టడానికి ప్రయత్నించేది ఎవరు? అదే మీరు చెప్పారండి, సైతాన్ అని చెప్పేసి. అది సైతాన్లో ఏంటవి? క్రిములు. అన్నీ ఉన్న అల్లు నోట్ల శనిలాగా, ఆ శనిగాడిలాగా క్రిములు అడ్డం పడతాయి. ఆ క్రిములే వెంట్రుకంతున్న ట్యూబ్ లోపలికి వెళ్ళి పొక్కొచ్చి గెడ్డొచ్చి ట్యూబ్ బ్లాక్ చేసింది అలా ఆవిడికి. అదే క్రిమి ఓవరీలోనూ అండాశయంలో గర్భసంచిలోనూ చేరి క్రిముల వల్ల వచ్చిన చీము గడ్డలు, ఈ సిస్టులు అనేది ఏర్పడతాయి. లేదా హార్మోన్ల సెగ వల్ల వచ్చిన సెగ్గడ్డలు, ఈ ఎండోమెట్రియల్ సిస్టు, ఒవేరియన్ సిస్టు, చాక్లెట్ సిస్టు, ఎమరేజిక్ సిస్టు, ఫైబ్రాయిడ్లు, పాలిప్పులు, ఇవి క్రిముల వల్ల వచ్చిన చీముగడ్డలు అవ్వచ్చు, హార్మోన్ల సెగ వల్ల వచ్చిన సెగ్గడ్డలు అవ్వచ్చు. కాబట్టి ఈ క్రిముల్ని, ఈ హార్మోన్లు అనేవి సైతాన్లు, శనిగాళ్ళు లాంటివి అన్నీ ఉన్నా మనకి అల్లు నోట్లో శనిలాగా వచ్చి అడ్డం పడతాయి అని చెప్పాను. అదే జరిగింది. క్రిములకే టెస్టులు చేసాం, వాళ్ళకి భార్యాభర్తలకి చేసాం. హార్మోన్లకి టెస్టులు చేసాం, భార్యాభర్తలకి చేసాం. దానికి సంబంధించిన మందులు ఇద్దరికీ వాడిచ్చాం. క్రిముల మందులు భార్యాభర్తలు ఇద్దరూ వాడుతూ ఉండగానే ప్రెగ్నెన్సీ వచ్చి చూడండి. ఎవరికి జబ్బు ఉంది? ట్యూబుల్ బ్లాక్ ఎవరికైంది? భార్యకి. ఎవరికైంది? మీకా? ఆవిడకే కదా ట్యూబుల్ బ్లాక్. ఎండోమెట్రియల్ సిస్ట్ ఎవరికి ఉంది? ఆవిడికే ఉంది. ఫైబ్రాయిడ్ ఎవరికి ఉంది? ఆవిడికే ఉంది. మీకు 3 నెలల గర్భిణీ ఉంది, ఇది వేరు అది వేరు. ఇప్పుడు గర్భిణీ ఎవరికి వచ్చింది? ఆవిడికే వచ్చింది. మందులు ఎవరు వాడారు? ఆయన ఇద్దరు వాడారు. భార్యతో పాటు భర్త కూడా వాడిచ్చా నేను. పాపం ఈయన ఆవిడికి జబ్బు ఉంటే నేను ఎందుకు వాడాలా అనలా. మేము చెప్పాం, గంట కూర్చోబెట్టి చెప్పారు, నాయన ఇది క్రిమి, అది భార్యకి రావచ్చు, భర్తకు రావచ్చు. భార్యకు వస్తే భార్యని డ్యామేజ్ చేస్తుంది, భర్తకు అంటుకుంటుంది. మళ్ళీ భర్త మందులు వాడకపోతే మళ్ళీ భార్యకు అంటుకుని మళ్ళీ భార్యనే డ్యామేజ్ చేస్తుంది.
ఒకవేళ భర్తను డ్యామేజ్ చేసే క్రిమ్ అనుకో, వీర్య కణాలు డ్యామేజ్ చేసే క్రిమ్ అనుకోండి, భర్త నుంచి భార్యకు అంటుకుంటుంది. భార్యకు మందులు వాడకపోతే మళ్ళా వచ్చి భర్తకు అంటుకుని మళ్ళీ భర్తనే డ్యామేజ్ చేస్తాం. కాబట్టి ఇది డ్యామేజ్ భర్తలో జరిగిన భార్యలో జరిగిన క్రిమి ఉంది. C10, U10, T5 అనే 25 రకాల క్రిములు ఉన్నాయి అంటే భార్యాభర్తలిద్దరూ మందులు వాడాల్సిందే. చిత్రంగా లేదు? ఈ హాస్పిటల్కి వచ్చే వరకే నమ్మలేవు హాస్పిటల్ ఉందని. ఈ సందులోకి వచ్చినంత వరకు కూడా నీకు ఎవరో చెప్పలేదు. డాక్టర్ వైఎస్ బాబు అంటే ఎవరంటే ఏమో అదే అన్నారు. ఎవరు తెలుసు? నేను పక్కన చుట్టుపక్కల అడిగితే మాకు తెలియదండి అని అన్నారండి. కానీ అమలాపురంలో ఉన్నా నా గురించి తెలిసింది. ఎలా? సందులోకి వచ్చే వరకు కూడా ఎవరో చెప్పలేదు. సందులో నుంచి పక్కన హాస్పిటల్ పక్కన ఉన్నవాడిని అడిగినా చెప్పలేదు. ఎవరు? మాకేం తెలుసు. కానీ ఈ డాక్టర్ ఉన్నాడని చెప్పింది ఎవరు మరి? సాక్షాత్తు దేవుడు. దేవుడు నీకు ఒక వీడియో రూపంలో అక్కడ చూపించాడు. నువ్వు దేవుడిని నమ్మి పోతే ఛార్జీలు, వస్తే ప్రెగ్నెన్సీ అని ఇక్కడ వరకు వచ్చావు. ఎక్కడికి వెళ్ళినా మీకు ట్యూబులు బ్లాకు, IVF, ఫైబ్రాయిడ్, ఎండోమెట్రియల్ సిస్ట్ ఆపరేషన్లు అన్నవాళ్ళే తప్ప న్యాచురల్గా రాదన్నారు. కానీ దేవుడి మీద భారం వేసి కూర్చున్నారు కాబట్టి దేవుడు ఈ వీడియో చూపించి పిచ్చుకలకి దారాలు గట్టి లాక్కొచ్చినట్టు ఇక్కడికి లాక్కొచ్చాడు. లాక్కు రావడమే కాకుండా నీకు దారి చూపించాడు, గట్టెక్కిచ్చేసాడు. చూసావా ఎంత మ్యాజికల్గా చేశాడు దేవుడు. దేవుడు ఉన్నాడా లేరా? ఉన్నాడు సార్. ఉన్నాడు కదా. అదే నేను చెప్పేది. దేవుణ్ణి నమ్మితే తప్ప మీరు ఇక్కడికి రాలేరు, నిలబడలేరు. దెయ్యాలు నమ్మితే ఉపయోగం లేదు అని చెప్పారు. అది కాబట్టి మీరు చెయ్యాల్సింది ఏంటయ్యా? దేవుణ్ణి నమ్మాలి, ఇక్కడికి రావాలి, ఆ ఫలితాన్ని పొందాలి. అదే ఇప్పుడు మనం చేస్తున్న పని ఏంటి? ఎందుకు ఈ వీడియో తీసుకుంటున్నాం? మన ద్వారా ఇంకొకరు తెలుస్తుందని తెలియాలి. తెలియాలి. మిగతా ప్రపంచం అంతా ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు, అమెరికా కాదు, ఆఫ్రికా కాదు, అంటార్కిటికా కాదు, ఏ దేశంలో కూడా ఏ డాక్టర్ కూడా ట్యూబులు బ్లాక్ అయితే ఓపెన్ అవుతాయి అని చెప్పట్లేదు. IVF అని చెప్తున్నారు. అదే చెప్పారు సార్. IVF ఒకరు 3 లక్షలు అంటున్నారు, ఒకరు 2 లక్షలు అంటున్నారు, ఇంకొకరు 4 లక్షలు అంటున్నారు. రేట్లు మారుతున్నాయి తప్ప IVF అనే పదం మాత్రం మారట్లేదు. పోనీ IVF చేస్తే వస్తుందా ప్రెగ్నెన్సీ? నో గ్యారంటీ. నీ 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు డాక్టర్ గారి అకౌంట్లకి గ్యారంటీగా 100% వెళ్తాయి తప్ప నీకే గ్యారంటీ లేదు. మరి అది తట్టుకోలేకే ఏ గ్యారంటీ లేని ఏం చేస్తాం? న్యాచురల్గా వచ్చే మార్గం ఉందా అని దేవుడి మీద భారం వేసి ఆ యూట్యూబ్లో వీడియో చూస్తుండగా దేవుడే దారి చూపించాడు. మరి ఫైబ్రాయిడ్కి ఎక్కడికి వెళ్ళినా ఆపరేషన్ చేయాల్సిందే అన్నారు డాక్టర్లు. ఫైబ్రాయిడ్కి ఆపరేషన్ అవ్వాల్సిందే అన్నారు. ఎండోమెట్రియల్ సిస్టు, నెబోథియన్ సిస్టు ఆపరేషన్లు అవ్వాల్సిందే అన్నారు. వాళ్ళు నిద్రపోవట్లేదు, వీళ్ళు నిద్రపోనివ్వట్లేదు. ఆపరేషన్ చేయకుండా ఎట్టా? కానీ వాళ్ళు ఆపరేషన్ చేసావా? ఎక్కడ ఫైబ్రాయిడ్ అక్కడే ఉంది, ఎక్కడ సిస్ట్ అక్కడే ఉంది, బిడ్డ మాత్రం వచ్చేసింది. వస్తుందా రాదా? ఈ విషయమే మిగతా ప్రపంచానికి తెలియాలి. మన మామలు, బామలు, తాతలు, ముత్తాతలు, జేజమ్మలు ఒక్కొక్కరు 6 డజన్లు, డజన్లకు అన్నారు. ఒక్క IVF లేదు, ఒక్క ఆపరేషన్ లేదు. అలాగే మనం కూడా IVFలో ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీ పొందొచ్చు. సమస్య ఏదైనా మూలాన్ని కనిపెట్టి దాని కారణం కనిపెట్టి సరి చేసుకుంటే బిడ్డ వస్తుంది, ప్రెగ్నెన్సీ వస్తుంది. మసిపూసి మారేడికాయ చేస్తానంటే రాదు, రాదు అని మనం చెప్పి అది క్రిమి అయినప్పుడు వెంట్రుకలో అంతా ట్యూబ్ లోపల క్రిమి అయినప్పుడు క్రిమిని తొలగించకుండా గడ్డని కరిగించుకోకుండా నువ్వు ఎన్ని గారడీలు చేసినా ఆ క్రిమి బిడ్డని అడ్డం పడుతుంది, ఎక్టోపిక్ అయిపోద్ది. నువ్వు IVF చేసిన బిడ్డని చంపేస్తుంది, నిలబడనివ్వదు. లేదా లాక్కొచ్చి ట్యూబుల్లో పెట్టి ఎక్టోపిక్ అయినా చేస్తుంది. వద్దు, క్రిమినే తొలగించుకో, ట్యూబ్ ఓపెన్ అయిపోద్ది, నీ బిడ్డని అడ్డం పడదు, వచ్చిన బిడ్డని నాశనం చేయదు, అబార్షన్ చేయదు, చక్కగా నిలబడుతుంది అని మనం చెప్పు. సో ఈ క్రిముల గురించి ఎవరైనా చెప్పారా మీకు? ఎవరు చెప్పలేదు. ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా మీకు చెప్పలేదు. బ్లాక్ అన్నది ఎంట్రన్స్ బ్లాక్ సార్ అసలు. అవును, మొత్తం బ్లాక్, ఓన్లీ యూట్రస్ తప్ప ఏమీ లేదు. ట్యూబులు 2 కనపట్ల. మరి ప్రెగ్నెన్సీ తెచ్చింది ఈయన పొట్టలో కాదు, అలా ఆవిడ పొట్టలో అని ఇప్పటికీ మాకు నమ్మసత్యం ఫిల్ములు పెట్టుకోవచ్చు. పాపం ఆయన ఎన్ని చోట్ల తిరిగినా ఆయనకి బ్లాక్ బ్లాక్ అన్నారు. బ్లాక్ ఎంట్రన్స్ బ్లాక్ అండి అసలు. అది ఇప్పుడు మధ్యలో కూడా కదా ఎంట్రన్స్ బ్లాక్. ట్యూబులు 2 అసలు ఏది కనపట్లేదు అక్కడ, ఓన్లీ యూట్రస్ తప్ప ఏది కనపట్లేదు.
ఇది కానీ ఇప్పుడు ఇది అయితే మేము 5వ నెలలో చేయించామండి, ఇది 4వ నెలలో చేయించాం. వరుసగా 2 చోట్ల చేయించారు. ఏమీ అసలు డిఫరెన్స్ ఏం లేదండి. అసలు 2 చోట్ల కూడా బ్లాక్ అని ఇచ్చారు, ఐవీఎఫ్ అన్నారు. కానీ ఇక్కడ ఈయన ఏమనుకున్నాడంటే డాక్టర్ గారు ట్యూబులు ఓపెన్ చేస్తారు, 2 నెలలు క్రిములు అంటున్నారు, 2 నెలలు హార్మోన్లు అంటున్నారు, 2 నెలలు ట్యూబులు క్లీన్ చేస్తానంటున్నారు, సెలైన్ ద్వారా కుట్టు కోత లేకోకుండా, రక్తపు చుక్క రాకుండా, మత్తు లేకోకుండా 2000 రూపాయలతో ట్యూబులు క్లీన్ చేశానంటారు. అప్పుడు వస్తుంది మనకి ట్యూబు ఓపెన్ అయిద్ది అనుకున్నాడు. అలాగే అనుకున్నాం సార్. 6 నెలలు కదా మంది, ఇంకా టైం ఉందిలే అనుకుంటే మధ్యలో బుడిగిన వస్తే ఏంది ఇదే అర్థం కావట్లేదు. కానీ మనం చెప్పాం 10 రోజుల్లో రావచ్చు, 15 రోజుల్లో రావచ్చు, నెలలో రావచ్చు, 2 నెలల్లో రావచ్చు. అప్పుడు వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. క్రిములు ఎప్పుడు చనిపోతే అప్పుడు అడ్డం తొలగిపోద్ది, ట్యూబ్ ఓపెన్ అయిపోద్ది, ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. అది మనం చేయాల్సింది. క్రిములు చనిపోయినా కలేబరాలు అడ్డం పడితే అప్పుడు క్లీనింగ్ వరకు వస్తుంది, క్లీనింగ్ వరకు వచ్చేది. కానీ క్రిములు చనిపోవగానే అడ్డం తప్పుకున్నాయి కాబట్టి వెంటనే వచ్చేసి సరే. అది ట్యూబులు బ్లాక్ ఉన్నా, ఎండోమెట్రియల్ సిస్ట్ ఉన్నా, ఫైబ్రాయిడ్స్ ఉన్నా, నెబోథియన్ సిస్టులు ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు 1 రోజుల్లో, అది కూడా న్యాచురల్గా అనేది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా కొన్ని వేల మందికి ప్రూవ్ చేసింది. 14,500 మందికి ప్రెగ్నెంట్ అయ్యారు. ఇలాగా ఒక్క ఐవీఎఫ్ లేదు ఇందుట్లో, ఒక్క సర్జరీ లేదు. మరి అలాంటిది ఇప్పుడు వీళ్ళు కూడా చక్కగా సాయి లక్ష్మి మరియు దుర్గా ప్రసాద్ గారు కూడా ఈరోజు అమలాపురం నుంచి వచ్చి మన దగ్గరికి వచ్చి సక్సెస్ అయ్యారు. ఏజ్ 35 అయినా కూడా ప్రెగ్నెన్సీ పొందారు న్యాచురల్గా. అది ఇంకేమైనా చెప్పాలండి? దుర్గా ప్రసాద్ గారు ఏమైనా చెప్తారా? యాంకర్ లాగా అంతా మీరే మాట్లాడేశారు, డాక్టర్ గారు నన్ను మాట్లాడనీయట్లేదండి అనుకుంటారేమోనని చెప్తున్నా. మీరే చెప్పేసారు సార్. నేను చెప్పాల్సింది ఆల్రెడీ చూపించారు కదండి. ఇది స్కానింగ్, ఇది బొమ్మ కూడా ఇచ్చారు చక్కగా, బొమ్మలు కూడా ఉన్నాయి. కన్ఫామ్ ప్రెగ్నెన్సీ. ఇది మనం చేసిన స్కానింగ్లు కాదు, అక్కడ వాళ్ళ ఊర్లో ఆయనకి తెలిసిన స్కానింగ్ సెంటర్కి వెళ్ళి తీయించుకున్న స్కానింగ్. చెప్పండి, ఇంకేమైనా చెప్తారా? వీళ్ళకి ఏమన్నా సందేశం? ఇక్కడ ఉన్న వాళ్ళు తక్కువ ఉంటారు, ఇంకా రాని వాళ్ళు, యూట్యూబ్లో చూసేవాళ్ళు కొన్ని లక్షల మందికి ఉపయోగపడుద్ది. ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం సందేశాలు ఉన్నాయి సార్ చెప్పాలండి. చెప్పండి. కానీ ట్రస్ట్ పెడితే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అనేది వస్తుందండి. ఇక్కడ నేను మామూలుగానే ప్రతి స్టెప్ ఆలోచించి వేస్తానండి, చెప్పకపోవడమే. ఇప్పుడు నా విషయంలోనే చెప్తున్నానండి, నేను ప్రతిదీ కూడా 1కి 4 సార్లు ఆలోచించి ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అన్నది 1కి 10 సార్లు ఆలోచించి నేను ఎదురుగా అడిగేస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ వీధిలోకి వచ్చే వరకు కూడా నాకు డౌటేనండి. కానీ ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత 1 రోజుల్లోనంటే ఇది మామూలు విషయం కాదు సార్ అసలు చెప్పాలంటే. ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్ళినా, కాకినాడ వెళ్ళినా, రాజమండ్రి వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఏజ్ ఫ్యాక్టర్ 35, 2 ట్యూబ్స్ బ్లాక్స్ అంటే మీరు ఏం చేసినా అనవసరం అండి, మీరు ఐవీఎఫ్ చేయించుకోండి, ప్యాకేజ్ 6 lakhs అనేది చెప్పుకొచ్చారండి. సంక్రాంతి ఆఫరు, దీపావళి ఆఫరు, దసరా ఆఫరు, క్రిస్మస్ ఆఫరు, ఒక 50,000 అటు ఇటు ఆఫర్స్. ఇంకా ఐవీఎఫ్ అయితే మారదు. ముందు ఇంకా పుట్టరు, మరి చేయించుకోవాలి, ఇంకా లేట్ అయిపోతుంది, దుంపనాశనం అయిపోతాయి, అండాలు 3 కనబడుతున్నాయి, 3 సర్వనాశనం అయిపోయే లోపల వస్తే 3 లక్షలు ఇస్తే ఎవరన్నా ట్రై చేయొచ్చు అని చెప్పారు పాపం. అసలు ఇప్పటికీ చెప్తున్నాను, మా ఇంట్లో ఎవ్వరికి కూడా అసలు ఆశ్చర్యంగా ఉంది. నమ్మశక్యం కాదు, పిల్లాడు బయటకు వచ్చినా కూడా నమ్మరేమో. అసలు అలాగే ఉంది సార్. అసలు పిల్లలు పుట్టే వరకు కూడా నమ్మలేరు, అది అట్లా ఉంటది. అదృష్టం అనుకోవాలి. అంటే మనీ విషయంలో అయినా కొంచెం ఏమి లేదు, ఉంటాయి కదండి. దేవుడు నమ్మారు మీరు, దేవుడు మిమ్మల్ని గాడి నుంచి గట్టెక్కించాలని తీర్మానించాడు, అయిపోయింది అంతే. ఆ టైంకి డాక్టర్ వైఎస్ బాబు కాకపోతే వెంకయ్య పుల్లయ్యని చూపిస్తాడు, ఎల్లయ్యని చూపిస్తాడు. నేను ఇక్కడ కరెక్ట్గా పనిచేస్తున్నాను కాబట్టి నన్ను ఆయన సెలెక్ట్ చేసుకుని, యేసయ్య భక్తులు నా దగ్గరికే, అల్లా భక్తులు నా దగ్గరికే, వెంకటేశ్వర స్వామి భక్తులు నా దగ్గరికే. మీ కులదైవం ఏంటి? హిందువులే. కానీ అదే ఏ దేవుని పూజిస్తారు బాగా? దుర్గమ్మ తల్లి. దుర్గమ్మ తల్లి నన్నే సెలెక్ట్ చేసుకుంది. అలా ఎంతోమంది. అది మాత్రం కరెక్ట్. ఇక్కడ డాక్టర్ వైఎస్ బాబు అనేది నీలాగానే నేను వైద్యో నారాయణో హరి, వైద్య గురువుని మాత్రమే. గురుదేవో భవ. నువ్వు పితృదేవో భవ, మీ ఆవిడప్పుడు మాతృదేవో భవ. అది మీరు కాబట్టి దారి తెలియక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి, ఆ బిడ్డను పొందలేకపోతున్నారు కాబట్టి దారి తెలియడానికి వైద్య గురువు దగ్గరికి ఆయన పంపించాడు. ఆ దేవుడు అంతే, ఆ దేవత అందుకు పంపించింది. అది
ఆ విషయం తెలుసుకుని ఇక్కడికి వచ్చి నిలబడగలిగిన వాడు ధన్యుడు. మధ్యలో సైతాన్ వస్తుంది, సందులో చెప్పొచ్చు, ఇదేంటి ఇక్కడికి వచ్చావు, యూట్యూబ్లో వీడియో చూసా, మీ ఊర్లో డాక్టర్ లేడా అనొచ్చు. నువ్వు ఆగి వెనక్కి వెళ్ళిపోయావు అనుకో, అవుట్. మళ్ళా సీతాపతి చెప్పే గతి అన్నట్టు ఐవీఎఫ్ఏ గతి. పొట్టల మీద చట్టల మీద మానాల్లో సూదులేసి గుచ్చి ఇక నరకం చూపిస్తారు. డబ్బులు గుల్ల, ఒళ్ళు గుల్ల. అది లేదు. సైతాన్ని తప్పించుకుని దేవుడి దగ్గర పడ్డావు నువ్వు, అందుకే ఇక్కడికి లాక్కొచ్చారు. అది ఇప్పుడు అర్థమైందా? దేవుడే, ఎవరు లేరు దీంట్లో. దేవుడు 50% ఉంటే మీది 50%. దేవుడు సృష్టించిన వ్యక్తినే కదా నేను కూడా. ఎందుకంటే రేపు నీ పిల్లలే డాక్టర్లు అవ్వచ్చు. ఇప్పుడు మీ దగ్గరికి రాకపోయి ఉంటే ఇది జరిగేది కాదు సార్. ఇప్పుడు చెప్పకూడదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చెప్పి ఐవీఎఫ్ లెక్కలు 6 లక్షలు 7 లక్షలు, కొంతమంది దగ్గర డబ్బులు ఉంటాయని ఉండకపోతాయి. అలాగే మా దగ్గర కూడా కొంచెం అప్పుడున్న బడ్జెట్ కొంచెం తక్కువే ఉందండి. పేదరికం నీ వరమైంది, ఉంటే వెళ్ళి పోగొట్టుకుని వచ్చేవాడివి. ఖచ్చితంగా పేదరికం నీ వరమైంది, పోగొట్టుకోకుండా వచ్చాడు. ఎందుకంటే పిల్లల కోసం ఏమైనా చేస్తారు కదా. కదా, తప్పదుగా మరి. వాళ్ళు ఇప్పుడు మనం చెయ్యవసరం లేదండి, వాళ్ళే ఫోన్ చేస్తున్నారు. అవును, వస్తారండి ఆఫర్ ఎప్పుడు వస్తారండి, ఏంటి ఆఫర్, డోంట్ మిస్ ఇట్, బయట నుంచి ఎవరు వస్తున్నారండి, అదండి స్పెషల్ స్పెషల్ వస్తున్నారు అని చెప్పేసి అని కాల్ చేశారు. ఓపీ ఫ్రీ, వీరికనాల్ పరీక్ష ఫ్రీ, ఐయుఐ కూడా ఫ్రీ. అప్పుడు ఫ్రీ ఎందుకు ఇస్తున్నారు వీళ్ళు? మీ మా అమ్మ, మీ పిన్న, మీ బాబాయ్ కూతురా ఫ్రీగా ఇవ్వడానికి? అంటే డాక్టర్ అమ్మ లాభం లేకుండా ఎందుకు చేస్తుంది నాన్న? ఫ్రీ 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 అన్నారని వెళ్ళామనుకో, చేప గేలానికి చిక్కితే అప్పుడు దాన్ని వండుకు తినాలా, వేయించుకు తినాలా, పులుసు పెట్టుకు తినాలా, ఇక ఆవిడిష్టం. ముందు రావాలి కదా చేప రావాలంటే గేలం వేయాలి, ఎర్ర వేయాలి. ఆ ఎర్రే ఫ్రీ ఫ్రీ ఫ్రీ. సార్ మా ఫ్యామిలీ ఎవరికి ఫాస్ట్ కూడా ఎవరికి లేదు సార్. ఈ ఐవీఎఫ్ అనేది మా ఫ్యామిలీ ఎవరికి లేదు, హిస్టరీ లేదు. అయితే మాకు కూడా తెలియదండి. వీళ్ళు రమ్మంటున్నారంటే స్టార్టింగ్ ఎవరు మాకు 2 లక్షల ప్యాకేజ్ ఇది చెప్పారు. అయితే మేము అనుకున్నాం అంటే సరే ఏదో ఒకటి చూసి పోనీ ఇచ్చేద్దాం, 2 లక్షలు ఏముంది, పిల్లలు చాలా తగ్గించారు, 6 నుంచి 2కి వచ్చారంటే ఆవిడ గుండె మామూలు గుండె కాదు అనుకున్నా. డాక్టర్ గారు చాలా మంచి గుండె, 4 లక్షలు డిస్కౌంట్ ఇచ్చింది వాళ్ళకి. వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత సరే మేడం ఇది ఖచ్చితంగా కన్ఫర్మ్ అవుద్దండి అని అంటే, చెప్పలేమ్మా 30% కన్ఫర్మ్. 30% ఇచ్చేసారా నీకు? 4 రోజులు 8 లక్షలు కట్టేద్దాం, 100% బిడ్డని ఇచ్చేస్తే సంతోషమే. వీళ్ళని కూడా అక్కడికి పంపించేద్దాం, పోతే పోయినాయి డబ్బులు. 30% గ్యారంటీగా బిడ్డ పడుతుంది అంటే. 6 ఐవీఎఫ్లు పోయిన వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చారు. చివరికి ఇక్కడ 10 రోజుల్లో 15 రోజుల్లో టీకాలతోనూ ట్యాబ్లెట్లు, క్రిముల ట్యాబ్లెట్లు వాడుతూనూ ప్రెగ్నెన్సీలు పొందారు. మరి ఎందుకు రాలా? నో గ్యారంటీ. అయితే 0, గుండు 0, లేకపోతే 100, మధ్యలో పర్సంటేజీలు లేవు. నీకు ఎన్ని ఐవీఎఫ్లు పోయినా అయితే 0 లేకపోతే 100. వచ్చినవాడికి 100, రానవాడికి గుండు 0. 100కి 92 పోతాయి, 92 పోతాయి. ఎందుకు సార్ హిస్ట్రోస్కోపీ చేసి 25,000 తీసుకున్నారు సార్, ఏం చేయలేదు కూడా సార్. మీకు ఎప్పుడో చేస్తారు హిస్ట్రోస్కోపీ, లాప్రోస్కోపీ, లోపలికి వెళ్ళి గొట్టాలేసి పొట్టలో చూద్దాం, ఏం చేయలేదు సార్. చూసి ఏం చేశారు? ఏం చేయలేదండి, ఐవీఎఫ్ చేయించుకున్నాను. ఐవీఎఫ్ చేయాలి అన్నారు, ముందు అదే చెప్పారు. లాప్రోస్కోపీ చేశాక కూడా చూచారా? నేను లోపలికి వెళ్ళి గట్టిగా చూశాను, ఐవీఎఫ్ ఏం చెప్తుంది లోపల గర్భసంచి, తెలుసా మీకు? అండా చేయాలి కూడా వక్రంగా చూస్తున్నాయి. అదే ముందు ఐవీఎఫ్ చెప్పారు, లాప్రోస్కోపీ చేశాక కూడా ఐవీఎఫ్ చెప్పారు. మరి చివరికి ఈయన ఐవీఎఫ్ లేకుండానే ప్రెగ్నెన్సీ పొందారు. మళ్ళీ ఆ డాక్టర్ గారి దగ్గరికి అయితే వెళ్ళకు అసలు, ఎందుకంటే ఆవిడ డిప్రెషన్లోకి వెళ్తుంది. చాలా జరిగినాయి ఇక్కడ. ఎవరైతే ట్యూబులు బ్లాక్ అని ఇచ్చారో ఆ డాక్టర్ల దగ్గరికే మళ్ళీ మా వాళ్ళు వెళ్ళారు. ట్యూబులు ఓపెన్ అయితే వాళ్ళు 3 సార్లు 5 సార్లు తీసుకోవాల్సి వచ్చింది. ఇదేంటి, ఎందుకు ఓపెన్ అయినాయి, మధ్యలో ఏం చేసి చచ్చారు, ఏదో చచ్చిన వాళ్ళు అని చెప్పి. ట్యూబులు ఎలా ఓపెన్ అయితే కాదు, కొంతమంది డాక్టర్లు తెలివిగా వాళ్ళ పిల్లలు మరి ఇబ్బంది పడుతుంటే ఇదేంటి ఇట్లా ట్యూబులు కూడా ఓపెన్ అవుతాయి అనే విషయం తెలుసుకుని మళ్ళీ వాళ్ళ పిల్లలను కూడా, డాక్టర్ల పిల్లలను మన దగ్గరికి పంపించారు. చాలామంది డాక్టర్లు కూడా మన దగ్గరికి వచ్చారు, చక్కగా వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ పొందారు. ఎందుకంటే ట్యూబులు ఓపెన్ అవుతాయి అనే విషయం డాక్టర్లకు కూడా తెలియదు. అది ప్రాబ్లం. ఎవరు చెప్పలేదు కూడా అండి. అంటే మేము అడిగినా కూడా అసలు మెడిసినే లేదు, దానికి మెడిసినే లేదు అంటున్నారు అన్నారు. ప్రపంచంలో ట్యూబులు ఓపెన్ చెయ్యొచ్చు మందులతో అని ఒకరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని వేల మందికి ఓపెన్ చేసి డైరెక్ట్గా సక్సెస్ వీడియోలు యూట్యూబ్లో పెట్టిన డాక్టర్ ఒకే ఒక్కడు. ఎవడాడు? డాక్టర్ వైఎస్ బాబు.
అర్థమైందా? అందుకే ఆయన నమ్మలేకపోతున్నాడు. డాక్టర్లు మనుషులేనా, ఆయనకు కూడా చెయ్యి ఉంటుందా, ఆయనకు కూడా వేళ్ళు ఉంటాయా, ఆయనకు కూడా తల ఉంటుందా, కళ్ళు ఉంటాయా అనుకుంటున్నారు. దేవుడు అనుగ్రహిస్తే ఏదైనా సాధ్యమే. ఆ దేవుళ్ళు నన్ను సెలెక్ట్ చేసుకోవడం నా అదృష్టం, నమ్మకం పెట్టాలి. నన్ను సెలెక్ట్ చేసుకోవడం నీ అదృష్టం. అర్థమైందా? సో దేవుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. నీకు బిడ్డను ఇవ్వాలంటే నీకు డైరెక్ట్గా ఆయన వచ్చి ఇవ్వలేడు కాబట్టి అది అందే మార్గం నా ద్వారా నీకు అందేటట్టు చేశాడు. అది నువ్వు గుర్తించి చక్కగా నిలబడ్డావు. అది సో అద్భుతమైన సక్సెస్ స్టోరీ అండి. చాలామందికి ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఎందుకంటే చాలామంది ట్యూబులు బ్లాక్ అయిన అమ్మాయిలకి చాలా ఇబ్బంది పడతారు. ఎందుకు బ్లాక్ అయిందో తెలియదు పాపం, ఎందుకు పోదో తెలియదు. కానీ చుట్టుపక్కల వాళ్ళు, ఇంట్లో వాళ్ళు, అయిన వాళ్ళు, కాని వాళ్ళు ఆవిడని ఏదో శత్రువులాగా చూస్తూ అవమానిస్తుంటే అమ్మాయి ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఒక్కొక్కసారి ఇలా భర్తలు తోడుపాటు అందించి కొంచెం మరి ఆ అమ్మాయిని ఏమనుకోకుండా వచ్చి సహకరిస్తే మరి చక్కగా ఈజీగా ప్రెగ్నెన్సీ పొందుతారు. కానీ కొంతమంది సహకరించరు. అలాంటప్పుడు అమ్మాయి పతి ఎలా ఉంటుందో చూడండి, చావే గతి అన్నట్టుగా ఉంటుంది. అలాంటి ఆడపిల్లలకి మేము ఈ వీడియో ఉపయోగపడి వాళ్ళు కూడా ఆ ప్రమాదంలో నుంచి బయటపడి చక్కగా వాళ్ళ పన్నెంటి బిడ్డని వాళ్ళు పొందడానికి ఈ వీడియో ఉపకరిస్తుందని మేము చేస్తున్నాం. అందుకు మా ప్రయత్నం అది. కాబట్టి ఏదైనా సరే సమస్య ఉంటే దాని మూలాన్ని కనిపెట్టి సరిచేసే డాక్టర్ మీకు దొరకాలి అంటే దేవుడు సహకరించాలి. సో మీరు చనిపోవడం కాదు, మీరు దేవుణ్ణి నమ్మి గట్టిగా ప్రయత్నం చేస్తే సరైన దారి దొరికిద్ది. అలాంటి నా దారి దొరికింది అని మీరు గుర్తించి ఇక్కడికి వచ్చి నిలబడి మనల్ని నమ్మి ఎవరెన్ని చెప్పినా ఇంకెలా మీరు వినలేదు సార్. యూట్యూబ్ చూసి ఎక్కడికో విజయవాడ వెళ్ళటం ఏంటి, అమలాపురంలో డాక్టర్ లేరా, రాజమండ్రిలో డాక్టర్ లేరా, ఏలూరులో డాక్టర్ లేరా అంటే అన్నీ తిరిగేశాడు. లేదు అక్కడికి వెళ్దాం అని చెప్పి వచ్చారు, నిలబడ్డారు, ఇవాళ ఫలితం పొందారు. 2 ట్యూబ్లు బ్లాక్ అయినా, వయసు 35 సంవత్సరాలైనా, ఎండోమెట్రియల్ సిస్ట్ ఉన్నా, ఫైబ్రాయిడ్ ఉన్నా, నెబోథియన్ సిస్ట్ ఉన్నా, చివరికి ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది? న్యాచురల్గా. ఎన్నాళ్ళలో వచ్చింది? 30 రోజుల్లో, నెల రోజుల్లో వచ్చింది. ఈ అద్భుతానికి మీ అందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేయాలి. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్. ఇదిగో